టాలీవుడ్లో మాస్ అనే పదానికి నిలువెత్తు రూపం నందమూరి బాలకృష్ణ. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరోవైపు బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం లాంటి క్లాస్ మూవీస్తో తనకంటూ ఓ ప్రత్యేక మేకింగ్ స్టైల్ను క్రియేట్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందనే వార్త ఫిలిం నగర్లోనే హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలంటే హై వోల్టేజ్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. అయితే వివేక్ ఆత్రేయ తన సినిమాల్లో స్క్రీన్ ప్లేను చాలా కొత్తగా, ఇంటెలిజెంట్గా డిజైన్ చేస్తాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం అయితే ఆ దిశగా చర్చలు మొదలయ్యాయట. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పటికే బాలయ్య బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టు ఓ పవర్ఫుల్ అండ్ యూనిక్ స్క్రిప్ట్ను రెడీ చేశాడట. రీసెంట్గా బాలయ్యకు ఆ లైన్ వినిపించారని సమాచారం. ప్రస్తుతం బాలయ్య తన 111వ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మల్లిన్ డైరెక్షన్లో చేస్తున్నాడు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ సినిమానే ఉండొచ్చని టాలీవుడ్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించబోతోందట. అతి త్వరలోనే మూవీ టీం నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.